హాయ్ ఫ్రెండ్స్, మనము ఏం చేస్తున్నామంటే ఇవాళ వెజ్ పులావ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వెజ్ పులావ్లోకి కాస్త నెయ్యి, కాస్త నూనె వేసుకొని దీంట్లోకి క్యారెట్లు, క్యాప్సికము, బీన్స్, అలాగే పొటాటో ఇవన్నీ కట్ చేసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత టమాటా వేసేసుకుందాం ఫ్రెండ్స్. టమాటా వేసేసుకున్నాం కదా. అంటే తర్వాత దీంట్లో నేను ముందుగానే పసుపు, కారము, గరం మసాలా అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఈ టమాటాలు వేసుకుంటున్నాను. అంటే ఆల్రెడీ బియ్యం నానబెట్టేసినవి, అది బియ్యం తర్వాత కలిపేస్తాను. సాల్ట్ ఒకటే ఇందులో వేయలేదు, సాల్ట్ వేస్తా తర్వాత. వెజ్ పులావ్ కనిపిస్తున్నాయి. క్యారెట్, బీన్స్, క్యాప్సికము, బీన్స్, పచ్చిమిర్చి, బీన్స్, పొటాటో. బీన్స్ ఒకటే వేసాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకుందాము. రైస్ కాస్త వేగించిన తర్వాత వాటర్ వేసుకుందాం. నేను సాల్ట్ వేయలేదు, మర్చిపోయాను. వాటర్ వేసి వేగనిచ్చి తర్వాత రైస్ వేసేసుకున్నాం. లాస్ట్లో మళ్ళీ సరిపోకపోతే సాల్ట్ కలుపుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి శ్రీశక్తి ద్వారా ఫ్రీ బస్సు నడుపుతున్నారు కదా ఫ్రెండ్స్, మీరు ట్రావెల్ చేశారా? మాకైతే మేము మా కార్డు ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నది వేరే చోట, ఇక్కడ మేము ఉంటున్నది వేరే చోట అనమాట. అందుకని మాకు ఆ కార్డు పని చేయదని నేను అనుకుంటున్నాను. మరి చూడాలి, నేనైతే ఒకసారి ట్రై చేద్దాము ఫ్రీ బస్సు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీరైతే ఏమనుకుంటున్నారో చెప్పండి. మీరు ఆల్రెడీ ట్రావెల్ చేసి ఉంటే కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మాత్రం కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం మరి ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. బాస్మతితో చేద్దాం అనుకున్నాను, బాస్మతి రైస్ నిండుకున్నాయి, తెచ్చుకోవాలి. ఇంకా మనం ఏం పొద్దాకు చేసేదే ఉన్నది, ఎప్పుడో సండే టైంలోనే కదా, చూద్దాం తీసుకొచ్చి చేద్దాం అనుకున్నాను, మర్చిపోతున్నాను. అంటే కొన్ని పనుల ఒత్తిడి ఉంటుంది కదా, ప్రెషర్ తోటి లిస్ట్ అంతా రాసుకుందాం అనుకుంటాను. మళ్ళీ బయలుదేరే టైంకి ఇంకేం రాసుకుంటాను గుర్తుంటుంది కదా, అక్కడ పోయాక తెచ్చుకుందామని అనుకుంటా. అక్కడికి పోయాక ఏదో గుర్తున్నాయే తెచ్చుకుంటాను. మళ్ళీ ఇంటికి వచ్చి కర్రే ఈ మర్చిపోయామే, అయ్యో ఎలా మళ్ళీ వెళ్ళాలా, సరేలే ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చులే, ఇట్లా మర్చిపోతుంటాను ఫ్రెండ్స్. మీరైతే ఎలా చేస్తారు? ముందుగానే మీరు లిస్ట్ రాసి పెట్టుకుని వెళ్ళి తెచ్చుకుంటారా సరుకులు? అదే ఇంట్లోకి మనకు కావాల్సిన కిరాణం అంతా కూడా, అదే సరుకులంతా కూడా, వంట సరుకులు అవన్నీ కూడా నేనైతే అలాగే రాసి తెచ్చుకునేదాన్ని ఇది వరకు. ఇప్పుడు ఏమీ లేదు, నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పోయి తీసుకొచ్చేసుకుంటాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మీరైతే ఇవాళ సండే స్పెషల్గా ఏమేమి చేసుకున్నారు? బిర్యానీలా, పులావులా, చికెన్లా, మటన్లా? కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.